నమస్తే. మెగాస్టార్ చిరంజీవి గారి 71వ పుట్టినరోజు సందర్భంగా వారి యొక్క జీవిత చలనచిత్ర విశేషాలు కొన్ని గుర్తు చేసుకుందాం. చిరంజీవి గారి అసలు పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్. వీరి స్వస్థలం మొగల్తూర్, ఇది గోదావరి జిల్లాలో ఉంది. కృష్ణరాజు గారు యొక్క స్వస్థలం కూడా ఇదే. ఇక చిరంజీవి గారి యొక్క తల్లిదండ్రులు శ్రీమతి అంజనాదేవి, శ్రీ వెంకట్రావు గారు. 1955 ఆగస్టు 22వ తేదీన జన్మించారు. సోదరులు శ్రీ నాగబాబు, శ్రీ పవన్ కళ్యాణ్ మొగల్తూరులో ప్రాథమిక విద్యను అభ్యసించారు. తర్వాత చిరంజీవి గారి తండ్రి వెంకట్రావు గారికి ఎక్సైజ్ శాఖలో ఉద్యోగం కావడంతో ఉద్యోగరీత్యా బదిలీలు ఉంటుండేవి. దానివల్ల ఆయన అనేక ప్రాంతాల్లో విద్యను అభ్యసించడం జరిగింది. అందులో భాగంగా ప్రకాశం జిల్లా ఒంగోలులో సిఎస్ఆర్ శర్మ కళాశాలలో ఇంటర్మీడియట్ను ఆయన చదివారు. తర్వాత బీకామ్ పూర్తి చేసిన తర్వాత సిఏ కోర్స్ చేయడానికి ఆయన చెన్నై వెళ్ళటం జరిగింది. చెన్నైలో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో నటనలో శిక్షణ పొందారు, అంటే నటుడు కావాలనేటువంటి అభిలాషతోటి. తర్వాత నటనపై అభిలాషతో ఆయన తొలి చిత్రం ప్రాణం ఖరీదులో నటించడం జరిగింది. తర్వాత కొన్ని నెగిటివ్ పాత్రలు ధరించినప్పటికీ తర్వాత హీరోగా స్థిరపడ్డారు. 1980 ఫిబ్రవరి 20వ తేదీన సురేఖ గారిని వివాహం చేసుకున్నారు. అందరికీ ఆప్తుడైనటువంటి ప్రముఖ హాస్య నటుడు శ్రీ అల్లు రామలింగయ్య గారి అల్లుడు కావటం అనేది చిరంజీవి గారికి కలిసి వచ్చింది. 1982లో సూపర్ స్టార్ ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లోకి వెళ్ళటం, 1984లో మరో సూపర్ స్టార్ కృష్ణ గారు రాజకీయాల్లోకి వెళ్ళడంతో ఒక మాస్ హీరోగా చిరంజీవి గారు ఒక దూసుకొచ్చారనమాట. అంటే ఆ స్థానాన్ని భర్తీ చేశారు. ఆ తర్వాత చిరంజీవి గారికి ఉన్నటువంటి బిరుదులు డైనమిక్ హీరో, మెగాస్టార్. చిరంజీవి గారి నట జీవితాన్ని మలుపు తిప్పిన చిత్రం ఖైదీ. ఇంకా మగమహారాజు, విజేత చిత్రాల్లో ఒక సగటు మనిషిగా, ఒక మధ్యతరగతి కుటుంబంలోనేటువంటి ఒక యువకునిగా పడేటువంటి సంఘర్షణ, జీవన పోరాటం ఆయన బాగా ప్రదర్శించారు. ఆయన నటన బాగా ప్రదర్శించి మంచి మెప్పు పొందారు. ఈ రెండు చిత్రాలు కూడా సామాన్య ప్రేక్షకుల్లో చిరంజీవి గారికి మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఇక అభిలాష, ఛాలెంజ్, మొగుడు కావాలి, రాక్షసుడు, మరణ మృదంగం, యముడికి మొగుడు, పసివాడి ప్రాణం, గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు, దొంగ మొగుడు, ఖైదీ నెంబర్ 786, సైరా నరసింహారెడ్డి, ఇటీవల వచ్చినటువంటి మనశంకర వరప్రసాద్ గారు వరకు ఎన్నో హిట్ చిత్రాల్లో ఆయన నటించడం జరిగింది. శ్రీ మంజునాథ చిత్రంలో శివుడి పాత్రను కూడా పోషించి మెప్పించారు. ఇక తెలుగు చిత్రాల్లో స్టెప్స్ వేసినటువంటి తొలి నటుడు అక్కినేని నాగేశ్వరరావు గారు అయితే ఆ స్టెప్స్కి ఒక ఊపు తీసుకొచ్చిన వ్యక్తి. అంటే ఏంటంటే ఆ డ్యాన్స్కి ఒక రూపు తీసుకొచ్చిన వ్యక్తి చిరంజీవి గారు. తర్వాత అప్పుడు డిస్కో, ఈ బ్రేక్ డ్యాన్సులు వస్తున్నటువంటి కాలంలో ఆయన యొక్క డ్యాన్సులు ఆ యువతను తొలగించాయన్నమాట. అంటే ఒక బాక్స్ ఆఫీస్ని ఊపేసినాయని చెప్పాలి, ఒక విధంగా చెప్పాలంటే. ఇక 156 సినిమాల్లో 537 పాటలకి 24,000 స్టెప్స్ వేసి ఆయన గిన్నిస్ బుక్లో స్థానం పొందారు. ఇక చిరంజీవి గారు పొందినటువంటి నంది పురస్కారాలు స్వయం కృషి, ఆపద్బాంధవుడు, ఇంద్ర, రుద్రవీణ చిత్రాలకు నంది పురస్కారాలు అందుకోవడం జరిగింది. ఇక జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం నుండి పద్మభూషణ్ పురస్కారం, తర్వాత పద్మవిభూషణ్ పురస్కారం, ఆంధ్ర యూనివర్సిటీ నుంచి డాక్టరేట్, ఏఎన్ఆర్ నేషనల్ అవార్డు కూడా ఆయన అందుకోవడం జరిగింది. ఇంకా ఫిల్మ్ఫేర్ అవార్డులు, ఎన్నో సన్మానాలు, పురస్కారాలు ఆయన స్వీకరించారు. అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చి ఆయన కేంద్రంలో టూరిజం శాఖ మంత్రిగా కూడా పదవి బాధ్యతలు నిర్వహించారు. ఒక చిన్న విత్తనం ఎదిగి భారీ వృక్షం అయిన విధంగా సామాన్య కుటుంబం నుంచి అత్యున్నత స్థాయికి ఎదిగినటువంటి చిరంజీవి గారికి ఈ 71వ పుట్టినరోజు సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.